అవకాశం ఉన్నా కానీ అవకాశం ఉంది 100% ఆమె చదవగలుగుతుంది, ఆమె పర్సనాలిటీ ఉంది, ఆమె ఖచ్చితంగా ఎస్ఐ అవ్వగలుగుతుంది, డిఎస్పీ అవ్వగలుగుతుంది. అయినప్పటికీ కూడా ఆమె వేరే మార్గాన్ని ఎంచుకునేవాళ్ళు. అలా ఈ రోజు చూసుకున్నట్టయితే చాలా మంది కూడా ఇప్పుడు మన రీసెంట్గా జరిగినటువంటి రిక్రూట్మెంట్లో ఎంతో మంది కూడా ఆడవాళ్ళు స్త్రీలు కానిస్టేబుల్ కానీ ఎస్ఐగా కానీ డిఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ చాలా మంది కూడా ఆర్మీలో కూడా ఈరోజు మన భారతదేశం స్త్రీలు ముందరికి వస్తున్నారంటే సావిత్రిబాయి గారి పూలే గారి యొక్క చేసినటువంటి కృషి మాత్రమే అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే అలాగే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని కూడా ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా ప్రోత్సహించి అయ్యో ఈ డ్యాన్స్ చేసే ఇది కాదేమో లోకం ఏమనుకుంటుందో అని భావించకుండా నీలో మీ కూతురు లోపల కానీ మీ చెల్లె లోపల కానీ పక్కన లోపల కానీ తాను ఏదైనా సాధిస్తారనే నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా తాన్ని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇన్సల్ట్ చేయకుండా వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ ప్రస్తుత కాలాన్ని చూస్తున్నట్టయితే ఎదుగుతున్న వాడిని 10 మంది కాలు పట్టి కింది గుంజే కాలం తయారైంది. కాబట్టి అలా కాకుండా ఎదుగుతున్న వాళ్ళని దయచేసి మీరు కించపరచకుండా స్త్రీలని మరింత ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో చూస్తూ ఉన్నాం, చాలా మంది చిన్న పిల్లల్ని కూడా రేప్ చేసి చంపడం కానీ పట్టుకెళ్ళడం కానీ ఇలాంటి కార్యక్రమాలు మించి ఇంకా తల్లిదండ్రులు బయటకు వచ్చి చదువుతున్నారు అంటే ఇంకా ఆడపిల్లకి స్వేచ్ఛ లేదని నేను భావిస్తున్నాను. దయచేసి ఇంకా దీనికి ముఖ్య కారణం ఏంటంటే అబ్బాయిలు మితిమీరి డ్రగ్స్ తీసుకోవడం కానీ మందు తాగడం కానీ ఇలాంటివి ఎక్కువ చేసేసి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ కార్యక్రమాలు దురాచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి యువతను అందరూ నేను కోరుకుంటా ఉన్నాను, దయచేసి మద్యమానికి దూరంగా ఉండి సమాజాన్ని మరింత ముందుకు నడిపేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. స్త్రీలను అందరినీ కూడా గౌరవిస్తూ మన ఇంటి వారిని ఎలాగైతే గౌరవించుకుంటామో సమాజంలో ఉండే స్త్రీలందరినీ కూడా అలాగే గౌరవించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అంజీ గారికి కానీ అలాగే శరత్ గారు కానీ మన మహేష్ గారికి కానీ అలాగే నరసింహ గారికి కానీ ఆంజనేయులు గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు మనం ఇంతమంది మాట్లాడగలిగినాం. దాంతోపాటు సావిత్రి గారి పూలే గారి యొక్క గొప్పతనాన్ని 10 మందికి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రాంలు మనం అందరం కలిసి కూడా ఈ కులం మతం ఇవన్నీ మనం చచ్చిపోతే అయితే ఏం రాదని నేను